హల్లెలూయా. మహాదేవునికి మహిమ కలుగును గాక. నా ప్రభు సర్వ మానవ జాతి ఎవరైతే ఆయన వైపు ఆసక్తితో చూస్తున్నారో, ఎవరు ఆయన మీద అనుకుంటున్నారో వారిని వృద్ధి కలిగిస్తాను అని వాగ్దానం చేస్తాను. ఏమిటి ఆ వృద్ధి అంటే, ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు. ఏమని అని మనం చూస్తే, నాకును నీకును మధ్యన నా నిబంధన స్థిరపరిచి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పగా. దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, నీకు నాకు ఒక నిబంధన స్థిరపరచబడాలి. ఈనాడు చాలామంది ప్రభువుని అంగీకరిస్తున్నారు, వాళ్ళ చేతిలో బైబిల్ ఉంది, స్వార్థ చెప్తున్నారు, సాక్ష్యాలు చెప్తున్నారు, అవసరమైతే దైవజనుడిగా సెలమనే వాక్యం కూడా చెప్తున్నారు. మంచిది, నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. కానీ నిబంధన ఉన్నదా? ఏంటి నిబంధన? దర్శనమా, వాగ్దానమా, ప్రత్యక్షతలా, ప్రవక్తల నోటి ప్రవచనాల? నిబంధన స్థిరపరచుకుంటే నీ స్థితి మొదటి కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధిగా చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దెయ్యములు గడగడ వణుకుపోయి వెళ్ళిపోవటానికి దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు వెళ్ళిన ఏ గృహములోనైనా, నువ్వు అడుగులు పెట్టిన స్థలంలో నా ప్రభుకు మహిమ కలుగును గాక, ఆయన నువ్వు అడుగు పెట్టిన స్థలంలో నేను నీతో వస్తాను నిబంధన చేసిన దేవుడు. నీతో ఆయన వస్తుంటే నువ్వు వెళ్ళిన స్థలం క్రమముగా వర్ధిల్లటానికి, వారున్న పేదరికం తొలగి వారికి వృద్ధియు క్షేమము కలిగి, వారి గృహము వారి సంపదను దేవుడు క్షేమాభివృద్ధి కలిగిస్తాడు. కానీ పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉంది, కానీ మనస్సులో ఉందా? నిబంధనలు గుర్తు చేసుకుంటున్నావా? ఈనాడు నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించటం లేదు, నా బ్రతుకు ఇంకా ఆళ్ళవైపు ఇళ్ళవైపు చేతులు చాపుతాను అనుకుంటున్నావా? లేదా నీ ధనవంతా హాస్పిటల్ పాలు రకరకాలకు అయిపోతుందా? నిబంధనలో నువ్వు లేవు. వాగ్దానం అంటే ఇప్పుడు ఆశీర్వాదం అనుకోకు. అభివృద్ధి అనేది ఆత్మీయ జీవితంలో కావాలి. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి కార్యాలు ఆయన చేయాలి. ఆ కార్యాలు చేసి సాక్ష్యం చెప్పాక మహిమ ఆయనకి చెందే వాళ్ళే ఉండాలి. అబ్రహాము గుడారాల్లో జీవించాడు, సర్వ సంపద ఉన్న తెలుసా? నిబంధనలో నిలిచి ఉన్నాడు కాబట్టి అతను క్షేమాభివృద్ధి పొందాడు. ఎందుకో తెలుసా? నా యేసయ్య అంటున్నాడు, పిల్లరా, ధనవంతుడితో చెప్తున్నాడు, అబ్రహాము రొమ్మును ఆనుకుని లాజరు పమ్మంటే, పిల్లరా, అబ్రహాము అనేక మందికి తండ్రి. కారణం అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈనాడు దేవుని బిడ్డగా చలామణి అవుతున్నా, దేవుని సేవకుడిగా చలామణి అవుతున్నా, దేవుని సేవకురాలుగా చలామణి అవుతున్నా, దేవుని స్వార్థకులుగా చలామణి అవుతున్నా. మనము కూడా నిబంధనలు జ్ఞాపకం చేసుకుంటే నీ కుటుంబంలో వృద్ధి, నీ సేవలో వృద్ధి, నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో అడుగుపెట్టిన ఆ కుటుంబాలు వృద్ధి చెందడానికి దేవుడు కృప దయచేస్తాడు. ఇట్టి వాగ్దానము నీకు నెరవేరాలి అంటే ఇంతవరకును నీవు లోక సంబంధమైన వ్యక్తిగా నిబంధన మరిచనేమో తిరిగి మోకరించుకొని జ్ఞాపకం చేసుకొని ప్రార్థనాపూర్వకంగా స్థిరపరచుకొని 7 దినాలు 12 దినాలు దేవుని మందిలో ఉపవాసాలతో నియమంతో గడిపి నిబంధన స్థిరపరచుకో. వృద్ధియు క్షేమము దేవుడు నీకును నీ కుటుంబాలకి సర్వ సంపద నింపి సమృద్ధి అనేక మందికి ఇచ్చేవాడిగా నిన్ను చేసి నడిపించి పోషించును గాక. ఆమేన్.